మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఎన్నో రోజుల నుండి, ఎన్నో నెలల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో సమస్యలతో, ఎన్నో అక్కరలతో, ఎన్నో అవసరతలతో ప్రార్థన చేశావు. అయితే ఆ జవాబు రాలేదు అని, ఆలస్యం అయింది అని చెప్పి, నాకు జవాబు రాలేదే అనుకొని ఆ విషయాన్నే మర్చిపోయావు. అయితే ఎవరికైతే నీవు చెప్పావో ఆయన మర్చిపోలేదు. హల్లెలూయా. నీకు తగిన సమయమందు, కుదురుబాటు కాలంలో దేవుడు నీకు జవాబులు అన్నీ, ఆయన వాటన్నిటికీ కావలసిన జవాబులను సిద్ధము చేసి నీ జీవితంలోనికి తీసుకురాబోచున్నాడు. దావీదు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4 నుండి 4-5 చదువుకుందాము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని లేఖన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా నీ ప్రార్థనలన్నిటినీ ఆయన సఫలము చేయును అని చెప్తున్నాడు. అవును, దేవుడు నీకు సియోను నుండి, పరము నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి అవి ఎవ్వరూ నీ జీవితంలో నుండి దూరం చేయలేరు. ప్రతి జవాబు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకువెళ్తాయి. అట్టి విధమైనటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏ సమస్య అయినా, ఏ అక్కరతైనా ప్రార్థించండి. కొద్ది సమయము ప్రార్థనలో గడుపుదాము. మహాపరిశుద్ధుడైన యేసయ్య, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, మీ పాద సన్నిధి వద్దకు మేము వచ్చామయ్యా. ఇప్పుడు వరకు మమ్మల్ని క్షేమంగా సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయాన్ని చూడని వారు, గొప్పవారు, గనులు ఎంతోమంది ఉన్నప్పటికీ దేవా, మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలయ్యా. ఏ ప్రమాదము మాకు జరగకుండా, ఏ అపాయము మాకు సంభవించకుండా, ఏ అనారోగ్యము మా దరికి రాకుండా, మా అందరినీ కూడా సురక్షితంగా ఈ రోజు వరకు నిలబెట్టినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని అందరినీ పోషించిన దేవా మీకే వందనాలు. దేవా, మాకు ఏది ఎప్పుడు కావాలో ఆయా సమయాల్లో మాకు సమస్తాన్ని సమకూర్చిన దేవా మీకే వందనాలు. మత్తయి 19వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 19 verses 26. మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము. దేవా, మీ వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలయ్యా. దేవా, ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవించారో దేవా, వారిని, వారి కుటుంబాలను దేవా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండయ్యా. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో అటు సమస్యల నుండి విడుదల కలుగు చేయండి. దేవా, యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితిలో ఉన్న వారిని, హాస్పిటల్లో ఉన్న వారిని, బలహీనులైన వారిని బలపరచండి అయ్యా. సంపూర్ణమైనటువంటి స్వస్థతను, ఆరోగ్యాన్ని మీరు వారికి అనుగ్రహించండి. మీరు ముట్టండి దేవా, వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే ప్రభువా అప్పులతో ఇబ్బంది పడుచున్నారో దేవా, దుఃఖిస్తున్నారో దేవా, వారు చేస్తున్నటువంటి పనులలోను, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పరిచర్యలో దేవా మీ కాపుదలను, భద్రతను వారికి ఉంచండయా. అపవాది దురాత్మ శక్తులన్నిటినీ యేసయ్య నామములో లయపరచమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. వారు చేస్తున్నటువంటి పనులలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, పరిచర్యలో దేవా వారు ముందుకు వెళ్ళలేక
లేక ఆగిపోయి ఉన్నారో దేవా వారందరినీ బలపరచండి దేవా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా. తలగా ఉంచుతానటువంటి వాగ్దానం చేసిన దేవా, వారి యొక్క ప్రతి అప్పులను యేసు నామములో కొట్టివేయండి దేవా. అదేవిధంగా నాయన ప్రభువా, ఏ కుటుంబములో అయితే అశాంతితో ఉన్నారో, కలహాలతో ఉన్నారో, ఒకటి ఒకరికి ప్రేమ లేని స్థితిలో ఉన్నారో అట్టి కుటుంబాలు దేవా ప్రేమ ఐక్యత కలిగి జీవించు కృపను మీరు అనుగ్రహించండి. ఆ కుటుంబాలను కట్టండి. తల్లిదండ్రుల మాట విననటువంటి కుమారులు కుమార్తెలు ఎంతమంది ఉన్నారో, బిడ్డల మారు మనసు నిమిత్తము దుఃఖిస్తున్నటువంటి వారి కోసము దేవ ప్రార్థిస్తున్నామయ్యా. దేవ వారికి మారు మనసును కలుగు చేయండి అయ్యా. కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలం చేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే ప్రభువా గర్భఫలము లేక దేవా ఈ సమయంలో దుఃఖిస్తున్నారో అట్టి వారికి గర్భఫలాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. దేవా ప్రభువా, ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, రాత్రిపూట ప్రయాణాలు చేస్తున్నారో, పగలు ప్రయాణాలు చేస్తున్నారో దేవా వారి యొక్క రాకపోకల్లో మీ కాపుదలను భద్రతను ఉంచండియా. దేవా పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా దేవా మీ కాపుదలను భద్రతను వారికి అనుగ్రహించండియా. విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులను, వారిని వారి కుటుంబాలను దేవా దీవించి ఆశీర్వదించి మేలులతో నింపండియా. వారు చదువు రీత్యా వెళ్ళారో దేవా, ఉద్యోగరీత్యా వెళ్ళారో దేవా వారిని దీవించి ఆశీర్వదించి మీ కాపుదలను దయచేయండి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి. పాపంలో ఉన్న వారిని, శాపంలో ఉన్న వారిని అట్టి వాటి నుండి విడుదల కలుగు చేయండి. ఏ కుటుంబములైతే సమాధానము లేదో, శాంతి లేదో ఆ కుటుంబాల్లో శాంతి సమాధానాలను అనుగ్రహించండి. చదువుకునే వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి దైవజనులను, సంఘాలను దేవా దీవించండి, ఆశీర్వదించండి, మీ మేలులతో నింపండియా. మా ప్రపంచాన్ని, మా భారతదేశాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండియా. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎవరు ఏ అక్కరతలో ఉన్నారో అట్టి వాటి నుండి విడుదలను కలుగు చేయండియా. ప్రభువా, ఎవరైతే కోర్టు సమస్యల్లో ఉన్నారో దేవా, ఎవరైతే భూ సంబంధమైనటువంటి సమస్యల్లో ఉన్నారో అట్టి సమస్యల నుండి విడుదలను కలుగు చేయండి దేవా. మీ చిత్తమైతే మరలా మా అందరినీ కూడా మీ పాద సన్నిధి వద్ద మమ్మల్ని అందరినీ సజీవ సంఖ్యలో నిలబెట్టుకోమని జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.